కశ్మీర్పై పాకిస్తాన్ మరోసారి నోరు పారేసుకుంది. ఐక్యరాజ్యసమితి వేదికగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి తీరుతామని స్పష్టం చేసింది. ఈ వైఖరిపై మండిపడిన భారత్ చర్చల ప్రక్రియ కొనసాగే విషయం పాక్ కోర్టులోనే ఉందని తేల్చి చెప్పింది. విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల అంశం పాకిస్తాన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదం, కశ్మీర్లో చట్టవిరుద్ధ ఆక్రమణ నుంచి వైదొలగడం, ఉగ్రవాద శిబిరాల మూసివేతపై చర్చలకు సిద్ధమా కాదా అన్నది పాక్ తేల్చుకోవాలని సూచించింది. 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ డిక్లరేషన్లకు లోబడే చర్చలు జరగాలన్న భారత్ బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తాన్ నాయకత్వం మండిపడుతోంది. బలూచిస్తాన్లో పాక్ సర్కారు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతిస్తామని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బలూచిస్తాన్పై మాట్లాడే నరేంద్ర మోదీ రెడ్ లైన్ దాటారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజు జకారియా మండిపడ్డారు. బలూచిస్తాన్ గురించి మాట్లాడడం ద్వారా ఐక్యరాజ్యసమితి నియమావళిని మోదీ ఉల్లంఘించారని ఆక్షేపించారు. యుఎస్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని మరింత బలంగా వినిపిస్తామన్నారు.